చిక్మంగళూరుకా? హనీమూన్కా? నాన్న అది పెళ్ళయ్యాక అందరూ హనీమూన్కి వెళ్తారు కదా, మేము అందుకే ప్లాన్ చేసాం. ఎవరైనా అడిగితే చెప్పాలి కదా, అందుకే చిక్మంగళూరుకి వెళ్దామని. సరే, జాగ్రత్త. మరి మీరు హనీమూన్ అనేసారేంటి? అయినా వేరే ఏ రీజన్ దొరకలేదా మీకు? నాన్నగారికి నేనేం చెప్పాలి? నేను పెళ్లి చేసుకున్నానని అందరూ అనుకుంటున్న అమ్మాయిని తను నిజంగా పెళ్లి చేసుకోవాల్సిన వాడిని మీట్ అవ్వడానికి తీసుకెళ్తున్నాను, ఆశీర్వదించండి అని చెప్పాలా? అంతే కదా? అది కాదు కర్ణా. అలా ఏదైనా అయితే లవ్ టుడే మూవీ ఇంకోసారి చూపించాల్సి వచ్చేది. అయినా ఎవరికి ఏది తెలియకూడదని నేను గుట్టుగా అంతా కాపాడుతుంటే మీరు అనౌన్స్ చేస్తున్నారేంటి? సారీ, అడిగారని అనేసాను. అది ఉన్నది ఉన్నట్టు అనడం నాకు అలవాటు. అది పైగా తేజస్ని చూస్తున్న సంతోషంలో అనేసాను. మీరు బయలుదేరాక ఎంతైనా సంతోషపడండి, బట్ ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోండి. సరే, వెళ్ళి రెడీ అవ్వండి. మనం ఎంత త్వరగా బయలుదేరితే అంత త్వరగా రీచ్ అవుతాం. అయితే 5 నిమిషాలు ఇవ్వండి, అన్నీ ప్యాక్ చేసుకుంటాను. ప్లీజ్. తాత, నాకెంత కష్టం వచ్చినా పర్వాలేదు, తేజస్, నిత్య వాళ్ళ బిడ్డ అందరూ మళ్ళీ కలిసేలాగా నేను చూసుకుంటాను. నేను తీసుకునే నిర్ణయం నిత్య జీవితాన్నే కాదు, నిత్య మనసుని సరిచేయాలి. నా వల్ల తను అనుభవిస్తున్న బాధని ఇక్కడితో ముగిస్తాను తాత. మొద్దు, ఏం చెయ్యాలి నేను? అక్కని కన్నా సార్ చక్కగా చూసుకుంటున్నందుకు సంతోషపడాలా, లేదా భర్త స్థానంలో నిలబడి బాధ్యతలు నిర్వహిస్తున్నారని గర్వపడాలా? అక్కకింత మంచి మనసున్నవాడు దొరికాడని ఆనందపడాలా, లేక అక్క తనను ఒప్పుకుందని ఆశ్చర్యపడాలా? ఏం చేయాలో నువ్వే చెప్పమొద్దు. కర్ణా సార్ ఎప్పుడూ తనతో ఉండే వాళ్ళని సంతోషంగా ఉంచుతారు. నేను ఆయనతో ఉండాలని ఆశపడ్డాను, కానీ నేనెలా సంతోషంగా ఉండాలి మొద్దు? కర్ణా సార్ మళ్ళీ దక్కాలన్న ఆశ ఒకవైపు, దొరికితే అక్క మళ్ళీ కోల్పోయిన బాధ అనుభవించాల్సి వస్తుందని ఇంకోవైపు. ఇది ఏ జన్మ శాపం మొద్దు? ఎవరికి సమాధానం తెలీదు. నిన్ను తప్ప ఈ ప్రశ్న నేను ఎవరిని అడగలేను. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది మొద్దు?